ఇండస్ట్రీలో సినిమాలు తీసేవాళ్లు ఆర్థికంగా నష్టపోవడం సహజం. కానీ వరుసగా నష్టాలు ఎదుర్కొంటున్న నిర్మాతలు ఎవరూ మళ్లీ సినిమాలు చేయడానికి సాహసించరు. అయితే సీనియర్ హీరో రాజశేఖర్ మాత్రం ఇంకా తనను టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారేమో అనే నమ్మకంతో ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. ఆ మాటకొస్తే కొన్నేళ్లుగా ఆయనకు సినిమాలు కలిసి రావడం లేదు. ఒక సినిమా యావరేజ్ అనిపించుకుంటే రెండో సినిమా ఫ్లాప్ అవుతుంది. నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. అలా ఎవరు తనతో సినిమా చేయడానికి ముందుకు రాని సమయంలో సొంతంగా గడ్డం గ్యాంగ్ అనే సినిమా నిర్మించారు జీవిత అండ్ రాజశేఖర్ దంపతులు. ఈ కోలీవుడ్లో హిట్ అయిన సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసి మరీ ఈ సినిమాను నిర్మించారు. 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గడ్డం గ్యాంగ్ వీరికి తిరిగి 50 లక్షలు కూడా తెచ్చిపెట్టకపోవడంతో వీరి ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కోలీవుడ్లో ఈ సినిమా రీమేక్ రైట్స్ అమ్మిన నిర్మాత దీనిపై కోర్టుకెక్కడంతో చెన్నైలో ఉన్న తమ కాస్ట్లీ ఫ్లాట్ను అమ్మేశారట జీవిత రాజశేఖర్. అయినా వీరి కష్టాలు తీరిపోలేదని, ఇంకా అప్పులిచ్చిన వారితో ఈ దంపతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారని వారి సన్నిహితులు చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న నయా మూవీని కూడా సొంతంగా నిర్మిస్తున్నారని, ఈ సినిమా కూడా నష్టాలను తెచ్చిపెడితే జీవిత రాజశేఖర్ కోలుకోలేనంత అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.